వంటింట్లో గరిటె తిప్పాలి గాని ఇట్ట కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఏం వచ్చుద్ది? అదే కదా అత్తయ్య, మా ఊర్లో అయితే కోడలంటే తెల్లవారుజామున 4 గంటలకి లేచి వాకిలి ఉడ్చి ముగ్గులు వేసి అందరికీ టిఫిన్ రెడీ చేసేది. ఈ పట్నం వాళ్ళకి అవేం తెలుస్తాయిలే, వాళ్ళకంతా మెషన్లే కదా. అత్తయ్య, నేను ఉద్యోగం చేస్తున్నా, ఇంటి బాధ్యతలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు కదా. రాత్రి అందరికీ నేనే కదా వంట చేసింది. ఏదో కుక్కర్లో పడేసి 2 కోతలు రప్పించగానే వంట అయిపోయినట్టే. ఆమెనేం చూడు, రోట్లో పచ్చడిని ఎంత రుచిగా నూరుద్దు. ఆ చేతి రుచి నీకేం తెలుస్తుందిలే. సరే సరే, నీ ఆఫీస్కి టైం అయిపోతుందిగా, వెళ్ళు. మా కర్మ కాకపోతే ఈ వయసులో కూడా మేమే వండుకొని తినాలి. అంతలోనే ప్రసాద్ అక్కడికి వస్తాడు. ఏంటి శారదా, పొద్దున్నే మొదలుపెట్టావా? అనామిక మన ఇంటికొచ్చినాక మన ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడిందో నీకు తెలీదా? తను కష్టపడి సంపాదిస్తుంది కాబట్టే మనం ఇంత దర్జాగా బతుకుతున్నాం. డబ్బు ఒకటుంటే సరిపోద్దండి, సంస్కారం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఆమెను చూడండి ఎంత అనుకుగా ఉంటుందో. నా కాళ్ళు బట్టి నాకు సేవలు చేసుద్ది. అనామేకి ఇప్పుడైనా నా కాళ్ళు తిని పాప అనిపోయిందా?